సప్త శనివారం వ్రతం చేద్దాము అనుకుంటే కొన్ని డౌట్స్ వస్తాయి. నాకు వచ్చిన డౌట్స్ నేను తెలుసుకున్నాను, అవి మీతో షేర్ చేసుకుంటాను. అందులో ముఖ్యంగా ముడుపు కంపల్సరీ కట్టాలా, తిరుమలకి వెళ్ళాలా అంటే ముడుపు కంపల్సరీ కట్టాలా అంటే అలాంటిది ఏమీ లేదు, కానీ కడితే మంచిది. అలాగే 7 శనివారాలు పూర్తయిన తర్వాత తిరుమలకి తప్పకుండా వెళ్ళాలా అంటే కొంతమంది దూరంలో ఉండొచ్చు, లేదంటే కుదరకపోవచ్చు. అలాంటి వాళ్ళు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి కానీ విష్ణు దేవాలయానికి కానీ వెళ్తే సరిపోతుంది. ప్రసాదం విషయానికి వస్తే తప్పకుండా చేయాల్సింది మాత్రం పిండి ప్రమిదలు, అలాగే చలివిడి, నువ్వుల లడ్డు కానీ నువ్వుల ప్రసాదం ఏదైనా కానీ ఇవి తప్పకుండా చేసుకోవాలి. ఇంకా వీలైతే మన ఓపికను బట్టి 7 రకాల ప్రసాదాలు. అలాగే వ్రతం చేసిన రోజు వీలైతే గుడికి వెళ్ళడం. మరి వ్రతం ఉదయం పూట చేయాలా, సాయంత్రం చేయాలా అంటే ఉదయం చేస్తే చాలా మంచిది. ఒకవేళ వీలు కాని వాళ్ళు సాయంత్రం కూడా వ్రతం అనేది చేసుకోవచ్చు. అలాగే వ్రతం చేసే వాళ్ళు కంపల్సరీ ఉపవాసం ఉండాలా అంటే ఎవరి హెల్త్ కండిషన్ బట్టి వాళ్ళు ఉండగలిగే వాళ్ళు ఉండొచ్చు, ఉండలేని వాళ్ళు ఏం పర్వాలేదు. ఇవైతే నేను తెలుసుకున్నాను. వ్రతం మొదలు పెడదాము అనుకునే వాళ్ళకి వచ్చే మెయిన్ డౌట్స్ ఇవే కదా. ఎవరైనా సప్త శనివారం వ్రతం చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఈ భయాలన్నీ పక్కన పెట్టేసి ఎవరి వీలుని బట్టి వాళ్ళు నమ్మకంతో మొదలు పెట్టండి. అలాగే పూజకు 1 గంట ముందు అయితే ఇల్లు శుభ్రం చేసుకోవడం, పూజ గది శుభ్రం చేసుకోవడం, పటాలు అన్ని శుభ్రం చేసుకొని వ్రతానికి 1 గంట ముందు పని ఉంటుంది. అలాగే పూజకు 1 గంట సమయం పడుతుంది. ఈ సమయం ఎవరి దగ్గర అయితే ఉంది అనుకుంటారో వాళ్ళు తప్పకుండా ఎలాంటి భయం లేకుండా మన వీలుని బట్టి మనం పూజ అనేది చేసుకోవచ్చు. ఇవాళ 3వ శనివారం వ్రతం అయితే పూర్తయింది.